ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో భారీ సెక్యూరిటీ నడుమ కేజ్రీవాల్ను ఈడీ తీహార్ జైలుకు తరలించింది. విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని, అందుకే ఆయన్ను జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని కోర్టును ఈడీ కోరింది. తర్వాత అవసరమైనప్పుడు తాము కస్టడీలోకి తీసుకుంటామని తెలిపింది. ఈడీ కోరినట్లుగానే రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 15 వరకు కేజ్రీవాల్కు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 10 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లనున్నారు. తీహార్ జైల్లో ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలు, మతపరమైన లాకెట్ను కలిగి ఉండటానికి అనుమతి కోరుతూ అప్లికేషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలను జ్యుడిషియల్ కస్టడీలో చదవడానికి కోర్టును అనుమతి కోరారు కేజ్రీవాల్. జ్యుడిషియల్ కస్టడీ కోరుతూ ఈడీ కేజ్రీవాల్ పై అనేక ఆరోపణలు చేసింది. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తునకు కేజ్రీవాల్ సహకరించడం లేదని, తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారని అధికారులు ఆరోపించారు. కేజ్రీవాల్ డిజిటల్ పరికరాల పాస్వర్డ్లు ఇవ్వలేదన్నారు. కేజ్రీవాల్ తప్పించుకునే సమాధానాలు తనకు తెలియదు అన్న సమాధానాలు మాత్రమే ఇచ్చారని ఈడీ తరపు లాయర్ ఎస్పీ రాజు వాదించారు. ఈడీ వాదనను పరిగణలోకి తీసుకుని కేజ్రీవాల్కు 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోనే అరెస్ట్ అయిన ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన సత్యేంద్ర జైన్ కూడా తీహార్ జైల్లోనే ఉన్నారు.